హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా అండి. సో ఈరోజు సండే స్పెషల్ నేను ఈరోజు చికెన్ అయితే చేశాను. అలానే వచ్చేసి బగారా రైస్, ఇవైతే పాలు. సో ఇవైతే మనకి అవి ఏంటండి, రవ్వ దోశ. సో మా పిల్లలు అలానే చికెన్ పకోడీ అడిగారండి. సో దానికోసం నేను ఒక 1 అవర్ ముందు ఏం చేశానంటే చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్కి వచ్చేసి గ్రీన్ కలర్ కనిపించేదంతా ఏంటంటే ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ 3 కలిపి మిక్స్ చేశానండి. దీంట్లో అల్లము, అలానే కొంచెం లైట్గా కారం పొడి, లైట్గా పసుపు వేసాను. మసాలా కలిపి ఒక గంట సేపు పక్కకు పెట్టుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ కాగుతున్న వేడి నూనెలో వేసి వేపిస్తాను. చూడండి, సో ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి. ఇది బాగా అయిన తర్వాత తీసి పక్క పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తాయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇంకా ఉన్నాయండి. ఇలా ఇదే ప్రాసెస్లో చేసుకుంటూ చాలా టేస్టీగా, ఎక్సలెంట్గా ఉంటాయండి. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.